రాము మరియు భీము కథ. బృందావనం అనే ఒక గ్రామంలో రాము మరియు భీము అనే ఇద్దరు మంచి స్నేహితులు ఉండేవారు. ఒకరోజు రాము తన తల్లితో కలిసి షాపింగ్కు వెళ్లాడు. అక్కడ భీముకి ఒక గడియారాన్ని కొనాలని అనుకున్నాడు. తర్వాత రాము ఆ గడియారాన్ని భీముకి ఇచ్చాడు. గడియారం తీసుకున్న భీము ఎంతో ఆనందపడి రామును గట్టిగా కౌగిలించుకున్నాడు. రెండవ రోజు భీము తన కుక్కతో కలిసి తోటలో ఆడుకుంటున్నాడు. భీము చేతికి ఉన్న గడియారం కనిపించటం లేదని గమనించాడు. భీము తోట మొత్తం వెతికాడు, కాని గడియారం కనబడలేదు. అతనికి బాధవేసి ఏడవడం ప్రారంభించాడు. అంతలో రాము భీము ఇంటికి వచ్చాడు. భీము ఏడుస్తుండడం చూశాడు. రాము భీము దగ్గరికి వెళ్లి అడిగాడు, భీము, నీవు ఎందుకు ఏడుస్తున్నావు అని. అందుకు భీము చెప్పాడు, నేను నా కుక్కతో కలిసి తోటలో ఆడుకుంటున్నప్పుడు ఒక్కసారిగా గడియారం కనిపించటం లేదు. తోట మొత్తం వెతికినా దొరకలేదు అని. అప్పుడు రాము భీము కన్నీళ్లు తుడిచాడు. వెంటనే తోటలో గడియారం కోసం వెతకడం ప్రారంభించాడు. కొన్ని నిమిషాల తర్వాత రాము గడియారాన్ని చూశాడు. ఆ గడియారాన్ని భీముకి తిరిగి ఇచ్చాడు. భీము చాలా సంతోషపడ్డాడు. ఆ రోజు నుంచి భీము గడియారాన్ని ఎంతో జాగ్రత్తగా దాచుకున్నాడు. స్నేహితులారా, రాము మరియు భీము కథ మీకు నచ్చిందా? నచ్చితే దయచేసి వీడియోకు లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.